నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు గోవర్ధన్ రెడ్డి అండి. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త లాని తీసుకొస్తుంది. అంటే తల్లిదండ్రులను ఎవరైతే చూసుకోవట్లేదో పిల్లలు అంటే వృద్ధాశ్రమాలకు వదిలేస్తున్నారు కదా! సో, అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీతం నుంచి 15% తల్లిదండ్రులకి ఇవ్వాలంటూ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఈ లాని పాస్ చేసింది. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను చూసుకున్నట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎళ్ళిపోతారు. 20, 30 ఏళ్ళు తల్లిదండ్రులు పెంచినాకవి ఒక ఒక మనిషి తల్లి కడుపులో గర్భం నుంచి వచ్చినా గానీ తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకున్నట్లేదు. అలాంటి వ్యక్తులకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా గానీ నీకు ఇంతవరకు ఈ రోజు నువ్వు బయటపడి ఈ స్థితిలో ఉన్నావంటే నీకు ₹1,00,000, 2,00,000 జీతం వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీ తల్లిదండ్రుల వల్లనే కదా! ఈరోజు నీకు ఇంత మంచి చదివించడం వల్లనే కదా ఇదంతా వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రాగానే భార్యను తీసుకొని, పిల్లల్ని తీసుకొని ఎక్కడనో వెళ్తున్నావు. వాళ్ళ బాగోగులు వీళ్ళు చూసుకోవాలి కదా! నువ్వు చూసుకోకపోతే ఎట్లా? ఈరోజు నువ్వు ఇలా చేసినావని ప్రభుత్వం మంచి నిర్ణయం. ఇది 29 రాష్ట్రాలకు మంచి నిర్ణయమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ గారు తీసుకున్న నిర్ణయం రేపు 29 రాష్ట్రాలవి ఇదే అమలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే దీనివల్ల వృద్ధాశ్రమాలు కూడా తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా? ఇదైతే పక్కా అండి. ఒక రైతు తండ్రి, తల్లిని వాళ్ళు ఎప్పుడైనా వృద్ధాశ్రమంలో వేసిందని ఎక్కడైనా చూసారా? ఉన్నదా? రైతు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసినని ఉన్నదా? అలాంటిది లేదు. అలాంటి మీ ఎడ్యుకేషన్‌ని మనం ఇప్పించి పిల్లల తల్లిదండ్రులను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఇది ప్రజలకు తెలవాలి, ఆళ్ళ తల్లిదండ్రులకు తెలవాలి. మనం ఎవరిని పెంచాము, పిల్లలను పెంచుతున్నామా, మనం ఎవరినైనా పెంచుతున్నామా అని అది పబ్లిక్ తెలుసుకొని ఈరోజు మంచి నిర్ణయం తీసుకుండు. ఈ నిర్ణయం 29 రాష్ట్రాలు మంచిగా ఆహ్వానిస్తే దేశం మొత్తం దీన్ని అమలు పరుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే దీనివల్ల మన సొసైటీలో వాల్యూస్ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? కంపల్సరీ పెరుగుతుంది మేడం. అది ఇలానే కానీ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లవి ఇలాంటిది రావాలి. ప్రైవేట్ సంస్థలవి ఇలాంటిది రావాలి. గవర్నమెంట్ ఒక్కటి కాదు, ఇది ప్రైవేట్ సంస్థలవి ఇలాంటిది రావాలి. కంపల్సరీ రావాలి. ఒక రైతు ఎలా పోషిస్తాడో తల్లిదండ్రులను అందరూ అలా చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ లాని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి ఇదేమైనా ఇంకొంచెం అంటే లేట్ చేసింది అని అనుకోవచ్చా ఈ లాని తీసుకురావడం? కొన్ని ప్రభుత్వాలు టైం పడుతుంది రావడానికి, కంపల్సరీ వస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకుంది, దీన్ని అందరూ ఆశీర్వదిస్తున్నాము. ప్రైవేట్ అయినా కానీ పిల్లలైనా కానీ తల్లిదండ్రులైనా ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డలు ఉన్నారు దీనివల్ల, చూడక అవన్నీ చేయక. ఇదైతే చాలా హర్షించదగ్గ విషయమే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది, ప్రజలకు మంచిది ఈ నిర్ణయం అయితే. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ అండి. నమస్కారం అండి. మీ పేరు? జగదీష్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త లా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. తల్లిదండ్రులను ఎవరైతే వదిలేస్తున్నారో సో ఆ పిల్లలు 15 నుంచి 18% వరకు జీతంలో తల్లిదండ్రులకి ఇచ్చేయాలంటూ కూడా. సో ఇది ఎలా అనిపించింది? ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేసిందో దానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నానండి. కాకపోతే ఈ 12 నుంచి 15% అని చెప్పేసి లేక 18% అన్నారు, అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలు అయితే పుట్టుకున్నారు. ఇంకా టెస్ట్ ట్యూబ్ అని చెప్పేసి వచ్చినాయి కానీ అవి కూడా ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకోవాల్సింది. అవి తీసుకుంటేనే పిల్లలు అనే వాళ్ళు వస్తున్నారు. అంటే మూలం వాళ్ళు బాగుంటేనే ప్రపంచం అనేది బాగుంటుంది. కాబట్టి 18% అనే కాకుండా 80% చేయాలి. అప్పుడే పిల్లలకు అనేది రోగం కుదురుతుంది. వాళ్ళకు అమ్మో ప్రభుత్వం ఏదో చర్య తీసుకోబోతుంది, 80% కాకపోతే కనీసం 50% చేస్తారేమో అనే భయం కలుగుతుంది. ఇదే కాకుండా 80% అని చెప్పి రూల్ పెట్టినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక 6 నెలల తర్వాత కూడా కోర్టు దగ్గర నుంచి సమన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా 7 నెలల యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పేసి అంటారు. 7 నెలది ఆ శిక్ష వేసేటట్టు అమలు కూడా తీసుకురావాలి. ఒక రూల్ అనేది జీవో తీసుకురావాలి. అది తీసుకొస్తేనే ఈ కొడుకులు కూతుళ్ళు అని చెప్పేసి ఒక గాడిన పడతారు. లేదంటే తల్లిదండ్రులు అని చెప్పేసి ఇప్పుడు అనాథ శరణాలయాలని చెప్పేసి ఫారెన్ కల్చర్ మన దగ్గర లేనేలేదు. మన దగ్గర పాతకాలంలో పేదరాశి పెద్దమ్మ ఇల్లు అని చెప్పేసి ఉండేది. ఆ పేదరాశి పెద్దమ్మ ఇల్లు కూడా ఊరి అవతల చివరిలో ఉండేది. అప్పట్లో రవాణా సౌకర్యం అనేది ఉండేది కాదు. ఏ ఊరు నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఎక్కడ వెళ్ళాలి, అందరికీ అన్ని ఊర్లలో చుట్టాలు ఉంటారు, అక్కడ తినడానికి అక్కడ వసతి కల్పించుకోవడానికి చెప్పి పేదరాశి పెద్దమ్మ అని చెప్పి ఒక ఇల్లు ఉండేది అంతే. అప్పట్లో చాలా మంచిగా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు. ఓన్లీ మనం తల్లిదండ్రులు కాదండి, మనం పెంచుకునే పశువులను కూడా ఇళ్లలో పెంచుకునే వాళ్ళు. ఆ సంస్కృతి ఉన్నది మన భారతదేశ సంస్కృతి. అటువంటి సంస్కృతిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతిని అవలంబించుకుంటూ తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని రోడ్డుకు వదిలేస్తూ ఈ అనాథ శరణాలయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. వీళ్ళు ఆలోచించేది ఏంటంటే ఈ రోజు మాకు కష్టమవుతుంది, మా కష్టంలో వాళ్ళని ఎలా పోషించాలని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఇదే కష్టము మీ కూతుర్లకు కొడుకులకు ఇంకా పెరుగుతుంది. అప్పుడు మీ గతి ఏమవుతుంది అది ఆలోచించుకోండి. తల్లి తండ్రిని చూడడం వాడు అసలు మనిషి పుట్టుక కానే కాదు, మీరు బతకడం కూడా దండగే. దీనివల్ల వృద్ధాశ్రమాలు తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు. వృద్ధాశ్రమాలు తగ్గడం కాదండి, ఎందుకు పెట్టాలి వృద్ధాశ్రమాలు? అసలు ఎవరైతే పెడుతున్నా వాళ్ళని జైలు శిక్ష చేయాలి. ఫస్ట్ నువ్వెందుకు పెడుతున్నారా, నీకేమొస్తుంది దీని గురించి? ఆ వృద్ధాశ్రమం పెట్టేసి ఫారెన్ నుంచి ఫండ్ తీసుకొచ్చిండు, ఫండ్ తీసుకొచ్చి వాడు కాలు కొనుక్కుంటాడు, వాడు బిల్లు కొనుక్కుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇప్పుడన్నా బతుకుతున్నారు, లేకపోతే బ్రదర్ మీరు చెప్తుంది కరెక్టే. ఎందుకంటే చాలా మంది సన్నాసులు తల్లిదండ్రులను చూసుకోకుండా రోడ్డు మీద పడేసి
కొంతమంది సేవ చేస్తున్నారు. ఆ కొంతమందిని చూసుకొని చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. అది కూడా నేను చెప్తున్నా వాళ్ళ గురించి. ఆ బిజినెస్ చేసే వాళ్ళు తగ్గాలి, వాళ్ళని జైల్లో వేయాలి, వాళ్ళ మక్కలు ఎరగదనాలి, ఫస్ట్ ఆ వృద్ధాశ్రమాలను బంద్ చేయాలి. అవన్నీ చేస్తేనే ఇటు వృద్ధులు వాళ్ళకు సాత్వనం దొరుకుతుంది అన్నట్టు. మా కోసం గవర్నమెంట్ అనేది పనిచేస్తుందని చెప్పేసి. ఇంకోటి పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. అయ్యో రేపు పొద్దున నా తల్లిదండ్రులు బయట రోడ్డు మీద కనిపిస్తే ఏ సోషల్ మీడియా అనేది తీస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఇక్కడ రోడ్డు మీద వదిలేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేసేస్తారు, నేను వేయాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్లి జాయిన్ చేస్తే నా చుట్టాలకు తెలుస్తుందేమో అనే ఆలోచనతో రోడ్డు మీద వదిలేస్తున్నారు వాళ్ళు. వృద్ధాశ్రమం అనేది నాశనం చేసేస్తే ప్రతి ఒక్క రోడ్డు మీద చూస్తాడు, సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకొని చూపిస్తారు, ఇదిగో ఈ పెద్ద ఆమె ఎవరో తెలియదు ఇక్కడ ఉంది అని చెప్పేసి. అది ఈజీగా 10 minutes లో వాడి వరకు చేరుతుంది, వాడి చుట్టాలు అర్థమవుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ వీడియోలు అని చెప్పేసి ఎవరు చేయట్లేదు. ఒకరు చేయాలనుకున్నారో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి. అయ్యో నేను ఏదైనా వీడియో చేసి పంపిస్తే రేపొద్దు నా కొడుకుకి నా కూతురికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పేరు బదనాం అవుతుందేమో, వాళ్ళు కష్టపడతారేమో అని చెప్పి ఆలోచించి కూడా వీళ్ళు ఇదే బాధలో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధాశ్రమాలను నాశనం చేయాలండి. ఈ 18% కాకుండా 80% అని చెప్పి పెట్టండి. 80%లో 50% అనేది భయం వస్తుంది వాళ్ళకు. తర్వాత 6 నెలలు కనుక వినకపోతే జైలు శిక్ష కూడా వేయాలి. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు 100 కోటి వందనాలు. ఇటువంటి మంచి మంచి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ కూడా మీరే రావాలి. థ్యాంక్ యూ అండి.